ముగిసింది. కోవూరు టీడీపీ టికెట్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కేటాయించారు. దీంతో పోలంరెడ్డి దినేష్ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. దీంతో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలిపించి బుజ్జగించారు. ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈరోజు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోలంరెడ్డి దినేష్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలలో కలిసి పనిచేద్దామని విజ్ఞప్తి చేశారు. కోవూరులో టీడీపీని గెలిపించుకు తీరుతామని పోలంరెడ్డి, వేమిరెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు అందరికీ కూడా తెలిసిందే. గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం, అందులో భాగంగా మనం అందరం కూడా ప్రజల్లోకి రావడం జరిగింది. ఇవాళ కొన్ని పరిస్థితుల వల్ల అభ్యర్థిని మార్చాలనే ఆలోచనలో నారా చంద్రబాబు గారు వచ్చారు. అందులో భాగంగా నిన్న నారా చంద్రబాబు గారు నన్ను అలానే పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పిలిపించడం జరిగింది. రేపు ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత మంచి స్థానాన్ని కల్పిస్తామని చెప్పి కోవూరు నియోజకవర్గాల ప్రజలకి అవసరమైన సేవలు అందించడానికి మీకు అవసరమైన అన్నీ కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అందుకు సీనన్న, దినేష్ సహకారంతో కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రచారం జరపాలనుకుంటున్నాను. అదేవిధంగా రేపు 20వ తేదీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము. దానికి కార్యకర్తలందరూ, తెలుగుదేశం కార్యకర్తలందరూ ఇచ్చేసి అక్కడ పరిచయ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తప్పకుండా ఇస్తాము. ఇప్పటి వరకు మిమ్మల్ని అందరినీ సీనన్న, దినేష్ ఎలా చూసుకున్నాడో అదేవిధంగా మేము కూడా ఆదరిస్తాము. మీరందరూ ఏ సమస్య ఉన్నా నా ఇంటికి రావచ్చు, నా ఆఫీస్కి రావచ్చు. నేను ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాను. కాబట్టి ఎవరు కూడా నేను అందుబాటులో ఉండనేమో అనే ఆలోచనకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి. ఎప్పుడైనా మీరు, మా గేట్లు ఎప్పుడు తీసే ఉంటాయి, మీరు అందరూ రావచ్చు. మీకు ఏ సమస్యలు ఉన్నా చెప్పుకోవచ్చు. అన్ని మండలాల్లో ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాం. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. కాబట్టి అందరము కలిసి కట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. అదే